అది చాలా దట్టమైన అడవి. క్రూర మృగాలు సంచరించే అడవి. ఆ అడవిలోకి శేషు అనే ఒక వైల్డ్ ఫోటోగ్రాఫర్, అలాగే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఫొటోస్ తీయడానికి వెళ్ళాడు. మిట్ట మధ్యాహ్నం హైదరాబాద్ నుండి బయలుదేరి సాయంత్రానికి కరీంనగర్ చేరుకున్నారు. ఎప్పుడు అడవుల్లో వైల్డ్ ఫోటోగ్రఫీ చేసే శేషుకి రాత్రులు అడవుల్లో గడపడం అన్నీ బాగా తెలుసు. కరీంనగర్కి దగ్గరలో ఉన్న అడవుల్లో ఏవో పారానార్మల్ యాక్టివిటీస్, అంటే అతీంద్రియ శక్తులు ఆ అడవిలో జరుగుతున్నాయని ఆ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు శేషుకి కబురు చేశారు. వాటిని ఛేదించడానికి తన టీంతో అక్కడికి వెళ్ళాడు. అడవి దగ్గరికి అందరూ చేరుకున్నారు. ఒకరి వెనుక ఒకరు అందరూ అడవిలో వెళ్తున్నారు. శేషు అడవిలో ప్రతి సన్నివేశాన్ని తన ఫోటోలు బంధిస్తూ వెళ్తున్నాడు. అలా కొంచెం దూరం వెళ్ళాక వారికి ఒక సెలయేరు కనిపించడంతో వాళ్ళతో తెచ్చుకున్న టెంట్ హౌస్ని అక్కడ నిర్మించుకున్నారు. సూర్యాస్తమయం కావస్తోంది. పక్షులు వాటి గూటికి చేరుకుంటున్నాయి. శేషు వాళ్ళ టీం కూడా వారితో తెచ్చుకున్న ఆహార పదార్థాలను తింటున్నారు. కాసేపటికి అడవి మొత్తం చీకటయ్యింది. వారితో పాటు తెచ్చుకున్న లాంతరుని పక్కనే ఉన్న చెట్టుకు కట్టేసి శేషు కూడా టెంటు లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు సమయం దాదాపు 12 గంటలు అవుతోంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. బయట నుండి ఒక అరుపు వినపడింది. అరుపుకి శేషు టెంట్ బయటికి టార్చ్ వేసి చూశాడు. ఎదురుగా ఇద్దరు పోలీసు దుస్తుల్లో ఉన్నారు. కానీ వారు పోలీస్ కాదు, ఫారెస్ట్ అధికారులు. మీకు ఇక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇక్కడ ఉండడానికి వీలు లేదు, వెళ్ళిపోండి అని వాళ్ళు గదమాయించి మాట్లాడుతున్నారు. ఇంకొక ఆఫీసర్ అతన్ని వారించి, మీకు ఇక్కడ ఉండడానికి పర్మిషన్ లేదు, మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి లేదా ఫైన్ కట్టండి అని శేషుతో అన్నారు. సరే అని శేషు వారికి 2000 ఇచ్చాడు. దాంతో ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇద్దరూ వెళ్ళిపోయారు. శేషు లోపలికి వచ్చి పడుకున్నాడు. కొద్దిసేపు అయ్యాక మళ్ళీ శబ్దం వచ్చింది. ఎవరు లోపల, బయటికి రండి అని. శేషు లేచి మళ్ళీ వెళ్ళాడు. ఏంటి సార్, ఇందాకే వెళ్ళారు మళ్ళీ వచ్చారేంటి అన్నాడు. మళ్ళీ రావడం ఏంటి, ఇప్పుడే మేము వస్తుంటే నీ ఒక అధికారి అన్నాడు. సరే సార్ ఇప్పుడేంటి అని శేషు అడిగిపోతుంటే, ఇది రిజర్వ్ ఫారెస్ట్, ఇక్కడ మీరు క్యాంపెయిన్ వేయడానికి అనుమతి లేదు, వెళ్ళిపోండి అన్నాడు. రేపు ఉదయాన్నే తీసేస్తాం సార్ అని శేషు అంటుండగా, సరే అయితే ఫైన్ కట్టు అని రెండో వ్యక్తి శేషుతో అన్నాడు. శేషు వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళకి ఫైన్ కట్టేసి పడుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత టెంట్ బయట మళ్ళీ శబ్దం వచ్చింది. ఈసారి శేషుకి ఏదో అనుమానం కలిగింది. వీళ్ళు నిజంగానే ఫారెస్ట్ అధికారుల, లేక వాళ్ళ బట్టలు వేసుకొని నాతో పరాచకాలు ఆడుతున్నారా అని. ఇలా కాదు అని శేషు అందరినీ లేపాడు. వాళ్ళ టీం మెంబర్స్ బయటికి వెళ్ళి చూడగా అక్కడ ఎవరు ఉండరు. అదే విషయం శేషుకు వచ్చి చెప్తారు. ఎవరూ లేరా, మరి ఇందాక వాళ్ళు పిలిచారే అనుకుంటూ పడుకున్నారు. మళ్ళీ శబ్దం వచ్చింది. ఎవరు లోపల, బయటికి రండి అని. ఇప్పుడు శేషుకి మొత్తం అర్థమైంది. ఇప్పుడు శేషు వెళ్ళకుండా తన అసిస్టెంట్ దీపక్ని వెళ్ళమని పురమాయించాడు. దీపక్ కొంచెం భయస్తుడు. భయపడుతూనే బయటికి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఎవరూ లేరు. చుట్టూ టార్చ్ లైట్ వేసి చూశాడు. తన టెంట్కి కొంచెం దూరంలో ఎవరు కింద పడుకొని ఉండటం చూశాడు. మెల్లగా అక్కడికి దీపక్ ఒక్కడి లైట్ వేసుకుంటూ వెళ్ళాడు. చాలా దగ్గరగా వెళ్ళాడు. వారి వైపు టార్చ్ లైట్ వేసి చూడగా వారు పడుకుని కళ్ళు బయటికి పెట్టి దీపక్ని చూస్తున్నారు. దీపక్ కెవ్వు అని గట్టిగా అరిచి భయపడుతూ టెంట్ వైపు పరిగెత్తాడు. దీపక్ అరిచిన అరుపుకి టెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి బయటికి వచ్చారు. అందరూ దీపక్ చెప్పిన చోటుకు వెళ్ళారు. కానీ అక్కడ
ఎవరూ లేరు. దీపక్ ఏదో భ్రమపడి ఉంటాడు అని తోటి ఫ్రెండ్స్ అంతా అతన్ని వెక్కిరించారు. శేషు మాత్రం ఏం జరిగింది అని అడిగాడు. వాళ్ళు ఇద్దరు ఉన్నారు. కాకి దుస్తుల్లో వేసుకొని వెల్లికల పడి ఉన్నారు. వారి ముఖం, వారి కళ్ళు, వారి బాడీ మొత్తం ఏదో రక్కేసినట్టు కనిపిస్తున్నాయి అని శేషుతో అన్నాడు. శేషుకి కొంచెం ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, ఇందాక వాళ్ళు 2 సార్లు వచ్చి డబ్బులు తీసుకువెళ్ళారు, మళ్ళీ ఇలా జరగడం ఏంటా అని అందరూ టెంట్లోకి వచ్చేశారు. శేషు ఇప్పటి వరకు చూసిన ఆత్మలు గాలిలో కనిపించేవి, లేదా ఏదైనా మనుషుల ఆత్మలో మిళితమై వారి శరీరాలను ఆశ్రయించేవి. కానీ ఇలా మనిషిలాగా వచ్చిందెప్పుడూ చూడలేదు. ఇక్కడ ఏదో అబ్నార్మల్గా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండండి, ఎవరూ ఒంటరిగా బయటికి వెళ్ళకండి అని తన టీంతో అన్నాడు. సూర్యుడి కిరణాలు చెట్ల కొమ్మలను చీల్చుకుంటూ టెంట్ మీద పడుతున్నాయి. అందరూ నిద్రలేచి శేషు కోసం చూస్తున్నారు. శేషు పక్షుల ఫోటోలను కెమెరాలలో బంధిస్తూ ఉన్నాడు. అందరూ రెడీ అడవి దగ్గరలో ఉన్న పల్లెకి వెళ్ళారు. ఆ అడవిలో ఏం జరుగుతుంది అని ఆ ఊరి వారిని కలిసి శేషు టీం తెలుసుకున్నారు. ఆ ఊరి వారి మాటల్లో, సార్, మేము ఆ అడవి మార్గంలోనే టౌన్కి వెళ్ళాలి. ఒంటరిగా ఎవరైనా కనబడితే ఆ దయ్యాలు చాలా బాధపడతాయి, అలాగే చాలా భయపెడతాయి కూడా. అవి హాని చేయకపోవచ్చు, కానీ వాటి భయంతో 6 చనిపోయారు. మొన్న కూడా మా సత్తిగాడు సైకిల్ మీద టౌన్కి వెళ్ళి ఒంటరిగా వస్తున్నాడు. రాత్రి అవ్వడం వల్ల వాడు టార్చ్ వేసుకొని వస్తూ ఉన్నాడు. అడవి మధ్యలోకి రాగానే టార్చ్ పనిచేయడం మానేసింది. సైకిల్కి ఉన్న లైట్తోనే వాడు ముందు నడుస్తున్నాడు. వాడు కిందకు దిగి నడుస్తూ ఉన్నప్పుడు వాడి చెవిలో లైట్ ఆన్ చేయాలా అని ఒక శబ్దం వినిపించింది. పక్కకు తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. సత్తిలో కంగారు మొదలైంది. సైకిల్ని స్పీడుగా తొక్కుకుంటూ పరుగు ప్రారంభించాడు. ఎదురుగా ఏదో ఒక వెలుతురు రాగానే ఎవరో అక్కడ ఉన్నారని ఇంకా వేగంగా వెలుగు దగ్గరికి వెళ్ళాడు. ఆ వెలుగు అది వెలుగు కాదు, దయ్యం తన చిటికిన వేలుతో మంట మండిస్తూ ఉంది. ఆ మంట వెలుగులో దయ్యాన్ని చూసిన సత్తి అక్కడే గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. ఉదయాన్నే టౌన్కి పాలు తీసుకెళ్లే పరమేశ్వర్ చూసి ఊరి వారికి కేక వేస్తే అప్పుడు సత్తిని ఊరికి తీసుకొచ్చాం. సాయంత్రానికి కొలుకుంటున్నాడనంగా సత్తి రాత్రి అవ్వగానే వాళ్ళు వస్తున్నారు పారిపోండి, వాళ్ళు వస్తున్నారు పారిపోండి అని ఏవో గొణుగుతూ భయపడుతూ తనువు చాలించాడు. ఆ రోజు మా ఊరి పూజారి మీకు కబురు పంపాడు అని ఊరి వాళ్ళు శేషుకి మొత్తం విషయాన్ని చెప్పారు. శేషు చిన్న చిన్న శక్తులను మాత్రమే హ్యాండిల్ చేయగలడు. దీనికోసం వాళ్ళ ఫ్రెండ్ పార్థు హెల్ప్ తీసుకోవాలనుకున్నాడు. పార్థు హైదరాబాద్లో ఏసీపీగా రాజమండ్రి నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. పోలీస్ ఆఫీసర్గానే కాకుండా పారానార్మల్ యాక్టివిటీస్ని హ్యాండిల్ చేయడం తెలుసు. పార్థుకి కాల్ చేసి శేషు విషయం చెప్పాడు. అప్పుడు శేషు, ఇది నేను హ్యాండిల్ చేసిన కేసే కదా అని పార్థు శేషుతో అన్నాడు.